नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर ये है कि आज करनूल में भी 44th फॉर्मेशन डे यानी तेलुगु देशम पार्टी की योम तासीस मनाया गया। इस मौके पर टीजी भरत ने शिरकत की और केक काट कर और एनटीआर के मुजस्सिमे को फूल माला पहना कर ये प्रोग्राम जो है बड़े ही जोश व खरोश के साथ मनाया। इस मौके पर टीजी भरत ने बताया कि कैडर ही जो है पार्टी के लिए काफ़ी ज़रूरी है। अगर कैडर मजबूत हो तो पार्टी ज़रूर आगे बढ़ सकती है। उन्होंने कहा कि तेलुगु देशम पार्टी इस वक्त बहुत ही मजबूत कैडर के साथ आगे बढ़ रही है और आने वाले दिनों में रियासत की तरक्की के लिए तेलुगु देशम पार्टी अपना अहम किरदार अंजाम देगी। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కోరుచున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. మంగళహారతో కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో బంగారు పంటలే పండుతాయి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. జోహార్ ఎన్టీఆర్. రెండు బాగుంది ఫ్రేమ్, అంత బాగుంది. సమాజమే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మే ప్రజలే దేవుళ్ళని నమ్మే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కుటుంబంలో భాగస్వామ్యమైనందుకు గర్వపడుతున్నాను. త్యాగంతో పుట్టిన పార్టీ వారు మన క్యాడర్ కొంతమందికి మెంబర్షిప్ 44 ఇయర్స్ అయింది మన పార్టీ స్టార్ట్ అయ్యి. మీకు అందరికీ తెలుసో లేదో అండి, పార్టీ ఫామ్ అయింది 44 ఇయర్స్, బట్ పార్టీ వచ్చిండేది గవర్నమెంట్లో 43 ఇయర్స్ అయింది. లోకేష్ గారు కూడా అప్పుడే పుట్టిండేది. అందరూ గోల్డెన్ స్పూన్ అంటారు. నాకు తెలిసి లోకేష్ గారు ఒక వరం లెక్క ఏమో. సార్కి ఎన్టీ రామారావు గారికి మనోడు ఆయన అదే మంత్లోనే ఆయన కూడా యూనో పుట్టడము. సో అది ఎంత కలిసి వచ్చినట్టుంది. సో ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అందరూ గోల్డెన్ స్పూన్ అంటారు, గోల్డెన్ బాయ్ కూడా అనుకుంటా నేను ప్రకారం లోకేష్ గారు. చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారేమో ఎవ్రీ వీక్ వచ్చి ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోతుంటాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి వీక్ ఒక మీమ్ వస్తుంటుంది ఆయన. నేను అదే ఎవరో చెప్తుండ్రి, బ్రహ్మానందం ఫీల్ అవుతున్నా అంటే ఈ మధ్య ఆయన కన్నా ఎక్కువ మీమ్స్ ఈయన ఎక్కువైనా అంట. ఆయన కాంపిటీషన్ ఈయన వస్తున్నాడని చెప్పి. సో ఇట్లా చాలా ఆయన ఎందుకంత సమ్ ప్రాబ్లం విత్ ఆయన సబ్జెక్ట్స్ అర్థం చేసుకోడు, సబ్జెక్ట్స్ రివ్యూ చేయడు, డీటెయిల్ పోడు, పోనీ స్టడీ చేసి వస్తాడా, స్టడీ చేసి రాడు. వీ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ అపోజిషన్ అండి. నిన్న అంత అమరావతి సబ్జెక్టు చిరస్థాయిగా ఇంకా అంటే ఎవరు వచ్చినా అసలు వచ్చే పరిస్థితి అయితే నాకేం కనిపిస్తలే, కానీ వచ్చినా కూడా ఫ్యూచర్లో ఇంకా ఆలోచన అనేది రాకుండా పకడ్బందీగా ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ కూడా పార్లమెంట్లో పాస్ చేసి పర్మనెంట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు వర్కౌట్ చేసి ఒక స్ట్రాటజిక్గా చేస్తాం. ఇట్లా ప్రతి ఒక్కటి అంటే నాకు తెలిసి క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారిని మించిన నాయకులు ఎవరు ఉండరండి. ఎందుకంటే మరీ చెప్తున్నా, మీరు మైండ్లో పెట్టుకోవాలి, 25% 1,00,000 వస్తుంది అంటే మన రాష్ట్రం 25% మ్యాగ్నెట్ లాగా గుంజుతా ఉందండి. నాట్ ఏ జోక్. మన తర్వాత ఒరిస్సా 13%లో ఉంది.
సో ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, ఆయనకు ఉండే బ్రాండ్ ఇమేజ్ ఎంతో కష్టపడుతున్నాయండి. ఆయన వయసుకి 75 yearsకి ద వే హీ రివ్యూస్, ఆయన పొద్దున 8 o'clock 9 o'clock స్టార్ట్ చేసిన నైట్ 9:30 10 వరకు అస్సలు అంటే ఫేస్లో కానీ ఏమి చేంజెస్ ఉండవు. విల్ బీ ఫ్రెష్ అండ్ మైండ్ విల్ బీ వెరీ షార్ప్. ఆ ఏజ్లో అంత ఉండడం అనేది ఆయన లైఫ్ స్టైల్ ఒక డిసిప్లిన్గా డెడికేటెడ్ ఫర్ ది హోల్ టైం అండ్ అంటే ఫుల్ టైం కానీ లాస్ట్ 40 ఏళ్ళ పైన నుంచి మొత్తము ఓన్లీ ప్రజల కోసము ఆయన ఉండడము, మనకు ఆయన ముఖ్యమంత్రి కావడము, అట్లాంటి లీడర్ మనకు ఉండడము మనం అందరం చాలా అదృష్టంగా చేసినట్లు నేను చెప్తా. మనం ఈ పార్టీలో ఉండడం మనం అదృష్టంగా భావించాలా. ఎందుకంటే అవతల పార్టీ అనేది వాళ్ళ ఆలోచన మేరకు ఆలోచన స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పైన రాక్షసుడు ఉన్నాడు కాబట్టి కింద వరకు రాక్షసుడు స్టైల్లోనే పనిచేస్తారు. అక్కడ వాళ్ళ థింకింగే ఆ స్టైల్. సో మనకి ఇక్కడ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన మేరకు మనం కూడా ఆ పద్ధతిలోనే ఉంటాం. టుడే తెలుగుదేశం పార్టీ అంత స్ట్రెంగ్త్ కానీ అంత బలోపేతం ఉంది 44 ఏళ్ళ నుంచి కొనసాగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్యాడర్. మన తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలు మనకి దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. నేను యాక్చువల్గా ఇంకోటి కూడా సార్కి అడ్వైజ్ చేయాలనుకున్నా, డిగ్రీ కూడా ఏదైనా తెలుగుదేశం పార్టీ స్టైల్లో ఏదైనా ఒక పెట్టి డిగ్రీ ఏదైనా చేయాలి. పొలిటికల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది డిగ్రీ. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక కోర్స్ ఏదైనా పెట్టి ఒక డిగ్రీ చేస్తే, డిప్లొమా కోర్సు డిగ్రీ చేస్తే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లేకపోతే పొలిటీషియన్ కావాలనుకునే వాళ్ళు ఒక కోర్స్తో ఎట్లయినా చేస్తుంటారు కదా, దాని స్టైల్లో ఏదైనా చేస్తే బాగుంటుంది. ఐ ట్రై టు రిక్వెస్ట్ లోకేష్ గారితో మాట్లాడి డిస్కస్ చేసి ఒకసారి డిస్కస్ చేస్తే ఆలోచనలే ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తారు. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మిస్ అయినా ఆయన మా హాల్ బిజీ ఉందంటే ఆయన ఈరోజు శ్రీకాంత్ గారు హాల్ భాస్కర్, మునిరంగడు, రమేష్, చెన్న, కృష్ణమూర్తి, హరికృష్ణేశ్వరరావు, జీషన్, మహబూబ్ ఖాన్.